హాయ్ అండి. నేను మీ శశి. వెల్కమ్ టు శశిస్ క్యూజైన్. ఈరోజు వీడియోలో అయితే దీపావళికి స్పెషల్‌గా చేసుకునే పిండి వంటలలో మురుకులని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేను చెప్పే కొలతలతో చేశారనుకోండి మీకు కూడా కరకరలాడుతూ లోపల గుల్ల గుల్లగా చాలా టేస్ట్‌గా బాగుంటుంది. ఈ మురుకులు చేయడం కోసం అయితే ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో హాఫ్ కప్ వరకు పుట్నాల పప్పునైతే వేసుకోవాలి. ఈ పుట్నాల పప్పుని మెత్తగా పొడి కొట్టి తీసుకోవాలండి. మనం చట్నీకి యూజ్ చేస్తాం కదా ఆ పప్పు ఇది. ఈ విధంగా మెత్తగా పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు బియ్యం పిండినైతే వేసుకోవాలి. బియ్యం పిండిని తప్పకుండా జల్లెడ పట్టుకోవాలండి. పిండినైతే ఈ విధంగా జల్లెడ పట్టుకున్న తర్వాత ఇందులోనే మనం మిక్సీ పట్టిన పుట్నాల పప్పు పొడిని కూడా వేసుకొని జల్లెడ పట్టుకోవాలి. ఇందులో చిన్న చిన్న పలుకులు ఉంటుందండి. అవి మనం మురుకులు ఒత్తేటప్పుడు ఆ పలుకులు తగిలిందనుకోండి మురుకులంతా విరిగిపోతుంది కాబట్టి ఈ విధంగా జల్లెడ పట్టుకోవాలి. ఇందులో 1 స్పూన్ వరకు వాము, 1 స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోండి. ఈ పుట్నాల పప్పు పొడి, ఈ కారం అంతా కూడా బియ్యం పిండితో కలిసేలాగా ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇందులో మనం కాచిన 3 స్పూన్ల వరకు వేడి నూనెనైతే పోసుకోవాలండి. బాగా కాచి పోసుకోండి. చూడండి నేను ఆయిల్ వేడి చేసి పోసేటప్పుడు ఎంత నురుగు నురుగుగా వచ్చిందో ఈ విధంగా ఆయిల్ వేడిగా ఉండాలి. ఆయిల్ ప్లేస్‌లో మీరు బటర్ కూడా యూజ్ చేయొచ్చు. బటర్ అయితే 2 స్పూన్ల వరకు బటర్‌నైతే వేసుకోండి. ఆయిల్ వేసుకున్న వెంటనే చేతితో కలపకుండా ఈ విధంగా స్పూన్‌తో కలుపుకొని తర్వాత చేత్తోనే ఈ నూనెంతా కూడా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ నూనెంతా కూడా పిండికి బాగా పట్టించాలండి. చూడండి ఈ విధంగా పట్టించాలి. మనం చేతితో ముద్ద చేసామనుకోండి మనకి ముద్ద రావాలి. అప్పుడే మనం వేసిన నూనె అనేది కరెక్ట్‌గా సరిపోయినట్టు. ఈ విధంగా చూడండి కరెక్ట్‌గా ముద్దొచ్చింది కదా! ఈ విధంగా రావాలి. మనం ఇట్ట వించినామనుకోండి విరిగిపోవాలి. అలా ఉంటే మన మురుకులనేది కరకరలాడుతూ లోపల గుల్ల గుల్లగా చాలా బాగొస్తుంది. ఇందులో కొద్ది కొద్దిగా వాటర్‌నైతే పోసుకుంటూ మనం పిండినైతే కలుపుకోవాలి. ఒకేసారి వాటర్‌ని యాడ్ చేయకండి. కొద్ది కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకోండి. మళ్ళీ కొద్దిగా వాటర్ ఎక్కువ అయినా కూడా మనం ఎక్స్‌ట్రా పిండి వేయాలి కాబట్టి, ఎక్స్‌ట్రా పిండి వేసామనుకోండి మనకి కొలతలు మారిపోయి మురుకులనేది గట్టి పడిపోతుంది. కాబట్టి ఈ విధంగా కొద్ది కొద్దిగానే వాటర్ వేసుకుంటూ మన పిండినైతే చపాతీ పిండి కన్నా లూజ్‌గానే కొంచెం కలుపుకోవాలి. చూడండి నేను చూపిస్తున్నాను కదా! ఈ విధంగా వేళ్ళు ఇట్లా పెట్టామనుకోండి లోపల ఎళ్ళిపోవాలి. ఇలా తుడిచితే ఈజీగా విరిగిపోవాలి. అలా ఉంటే మన పిండి అనేది కరెక్ట్‌గా ఉన్నట్టు. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈ మురుకులు చేయడం కోసం అయితే 3 హోల్స్ ఉండే ప్లేట్‌లైతే తీసుకున్నానండి. ఆ ప్లేట్‌ని ఇందులో ఫిట్ చేసుకొని ఈ 3 హోల్స్ ఉంది కదా! దీని ప్లేస్‌లో మీరు స్టార్ లాగా ఉంటుంది కదా! ప్లేట్‌ని కూడా యూజ్ చేయొచ్చు. వీటినైతే ముందు మనం ఫిట్ చేసుకుందాము. ఇప్పుడు వీటికి ఆయిల్ అప్లై చేసుకుందామండి. మనం ఫస్ట్ టైం వేసేటప్పుడు ఒక్కసారి ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మనకి ఏమంటే ఈజీగా పిండేటప్పుడు మురుకులు ఇలా పిండుతాం కదా! అప్పుడు మనకి ఈజీగా రిమూవ్ అవుతుంది పిండి అయితే. కొద్ది కొద్దిగా వేసుకోండి. ఒకేసారి ఎక్కువ వేశారనుకోండి మనకి మురుకులు పిండేటప్పుడు కష్టమైపోతుంది. చూడండి ఇలా లైట్‌గా పిండామంటేనే మురుకులు ఎంత బాగా వస్తుందో. చిల్లులుండే గెరిటె తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి మురుకునైతే మనం పిండుకోవాలి. చూడండి ఈ విధంగా పిండుకోవాలి. మరి ఎక్కువ ముద్దగా పిండకండి. ఈ విధంగా పిండుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడిగా ఉందా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ మనం పిండుకున్న మురుకులనైతే ఈ విధంగా టర్న్ చేసామనుకోండి మనకు ఈజీగా రిమూవ్ అయిపోతుంది. వెంటనే కలపకండి. ఒక నిమిషం తర్వాత ఈ మురుకులనైతే కలపాలి. వెంటనే కలిపారనుకోండి పిండి పచ్చిగా ఉంటుంది కాబట్టి విరిగిపోతుంది. మనకి మురుకులు బాగా వేగిపోయాయి అనే దానికి ఏంటి అంటే ఇక్కడ సైడ్ పైనంతా గూడా నురుగనేది తగ్గిపోతుంది. నురుగు తగ్గిపోయిందంటే మన మురుకులనేది వేగిపోయినాయని అర్థం. ఈ విధంగా మురుకులనైతే ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. మిగిలిన మురుకుల్ని కూడా ఇదే విధంగా పిండుకొని మనం ఈజీగా వేసుకోవచ్చు. మీకు కావాలంటే ఏదైనా తడి క్లాత్ మీద ఈ మురుకులను పిండేసి ఒక్కొక్కటిగా ఎత్తి చేత్తోనే కూడా వేయొచ్చండి. లేదంటే ఆయిల్‌లో డైరెక్ట్‌గా కూడా వేసుకోవచ్చు అలానే. అంతే అండి. మన మురుకులైతే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం శశిస్ క్యూజైన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.